ఫ్రెండ్స్, ఇంకా మనం కోస అయితే ఈ పునర్నవ తెల్లగల్జేరు 1 వీక్ కూడా అవ్వలేదు. కొమ్మ నేను విరిగిపోతే పెట్టానని చెప్పాను కదా, ఇదైతే చిగురైతే వచ్చింది. ఫుల్ హ్యాపీ. 7 years బ్యాక్ 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అని చెప్పారు హాస్పిటల్కి వెళ్తే. అంటే తనకి ఫస్ట్ మోషన్స్ అయ్యాయి. మోషన్స్ అయితే నైట్ తీసుకెళ్తే టెస్ట్లు అవి చేసి క్రియాలిటీ లెవెల్ ఎక్కువైంది. 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఇతనికి ఎప్పటికి ఇంకా డయాలసిస్ నడుస్తూనే ఉంటుందని 10 days వరకు చూసి 10 days తర్వాత డయాలసిస్ కోసం అయితే ఇక్కడ పైపు మెడ దగ్గర వేసిళ్ళు. 10 days తర్వాత మెడ దగ్గర పైప్ వేసినప్పుడు ప్రతిమ హాస్పిటల్లో ఇది ప్రతిమ హాస్పిటల్లో జాయిన్ అయితే చేసినాం. అప్పుడు 21 days ప్రతిమ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. మా వారు మా బాపు ఇద్దరే ఉన్నారు. అప్పుడప్పుడు వెళ్ళి చూసి వచ్చేటోళ్ళం. అప్పుడు మా పిల్లలు చిన్నోళ్ళు, ఇంటి దగ్గర పట్టుకొని ఉండేదాన్ని. ఇంకా అప్పుడు డయాలసిస్ స్టార్ట్ చేశారు. ఎవరికో కోట్లలో ఒక్కరికి, ఇంకా లక్షలలో ఒక్కరికి కూడా కాదు, కోట్లలో ఒక్కరికి అట్లా క్యూర్ అవుతుందంట. అది మా అదృష్టం. ఆ శివయ్య దయ, అమ్మవారి దయ వల్ల మాకైతే బాపుకి డయాలసిస్ అవసరం లేకుండా డయాలసిస్ అనేది తీసేసి 21 daysకి, అంటే మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్టే బాపు. 21 daysకి ఇంకా కొన్ని మెడిసిన్స్ అవి ఇచ్చి కొన్ని జాగ్రత్తలు చెప్పైతే ఇంటికి పంపించిళ్ళు. అప్పుడు ఈ చెట్టు గురించి తెలుసుకొని నేనైతే ఈ చెట్టు మొక్క తెచ్చి పెట్టి వారానికి 3-4 సార్లు ఈ కర్రీ వండి పెట్టేదాన్ని అన్నట్టు. ఇంకా తర్వాత వీటి పౌడర్ కూడా మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినాం. పౌడర్ కూడా మా మరిది తీసుకొచ్చిండు, హైదరాబాద్లో ఉంటాడు తను తీసుకొస్తే పాలల్లో వాటర్లో కలిపేయడం తాగడం చేస్తుంటే మళ్ళీ కిడ్నీలు మంచిగా అయిపోయినాయి. ఆల్రెడీ మంచిగా అయిపోయినాయి అని చెప్పిళ్ళు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా ఎప్పుడు ఇట్లా కాకుండా మంచిగా ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు వాడాలి అప్పుడు అని చెప్తే అప్పుడు ఇదంతా చేసినాం అన్నట్టు. ఇప్పటి వరకు అయితే మళ్ళీ 7 years బ్యాక్ నుండి ఇప్పటి వరకు ఆయనకి ఎలాంటి ప్రాబ్లం రాలేదు. కిడ్నీ గురించి ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇప్పటికీ కంటిన్యూగా మెడిసిన్ అయితే నడుస్తుంది. అంటే తనకి బీపీ ఉంది, ఇంకా పారాలసిస్ కూడా వచ్చింది మధ్యలో. అన్ని ట్యాబ్లెట్స్ నడుస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అయితే కిడ్నీ ప్రాబ్లంకి ఎలాంటి సమస్య రాలేదు. ఎప్పుడు తను దాని గురించి బాధపడలేదు. అంత బాగా పనిచేసిన ఈ పునర్నవ మొక్కని ఇంకా ఎందుకు వదులుకుంటాం. నేను ఎవరికైనా ఏదైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందంటే ఈ ఆకు తినండి అని అయితే నేను చెప్తా. వాళ్ళ దగ్గర లేదంటే కూడా నా దగ్గర నుండి తీసిస్తా అన్నమాట. ఇంకా ఈ చెట్టు నా దగ్గర నుంచి తీసుకెళ్ళి పెంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పకుండా ఆకు దొరికితే మాత్రం తినండి. ఇంకా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి తప్పని తిప్పలు అంటే ఇవన్నీ మనం వేల లక్షలు పెట్టి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు చేయించుకోవాలంటే మన దగ్గర డబ్బులు ఉండవు. అప్పుడే ప్రభుత్వ పథకాలు కూడా మనకి అమలు కావు. బాపుకు కూడా అదే జరిగింది. అప్పుడు ఆరోగ్యశ్రీ అయితే అమలు అవ్వలేదు. అప్పుడు మేము కంప్లీట్గా డబ్బులు పెట్టి చేయించుకోవాల్సి వచ్చింది. అప్పుడైతే 5 lakhs 6 lakhs వరకు అయితే అయినాయి. అప్పుడు ఏదో గోల్డ్ ఉంటే బ్యాంక్లో పెట్టి ఇంకా బాపుకి అయితే క్యూర్ చేయించి తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం పని చేసుకుంటూ విడిపించుకున్నాం అనమాట. అట్లుంటే మిడిల్ క్లాస్ వాళ్ళ బంగారం ఉన్నదంటే అది ఫస్ట్ మనం బ్యాంక్లో పెట్టడానికి ఆలోచిస్తాం. మనం ఆరోగ్యం కన్నా ఏది ఎక్కువ కాదు. ఇంకా మనం ఇంట్లోనే ఇంత మంచి మొక్కతో కిడ్నీ స్టోన్ అండి, నాకు కిడ్నీ స్టోన్ వచ్చింది ఒక 3 years బ్యాక్. అప్పుడు కూడా నాకు ఈ ఆకు చాలా బాగా పనిచేసింది. ఇంకా ఈ వామాకు వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. మొన్న ఒక వీడియో అయితే పెట్టిన కదా, ఇది డైలీ నేను వాటర్ పోయడానికి వచ్చినప్పుడు ఇట్లా ఒక ఆకు తెంపుకొని అయితే తినేస్తా అన్నట్టు. చాలా బాగుంటుంది. వట్టిది తినచ్చు, మనం బజ్జీలు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇదొకటి బిల్లగన్నేరు. ఈ బిల్లగన్నేరు గురించి కూడా నేను ఒక వీడియో అయితే తీసి పెడతా. ఈ బిల్లగన్నేరు ఆకుల వల్ల పువ్వుల వల్ల కూడా మనకు శంకు పూల వల్ల లాభాలు ఉన్నట్టుగా దీనివల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. ఒక చిన్న మొక్క చూపిస్తా మీకు, చూడండి ఎంత చిన్నగా ఉంది. ఇప్పుడే కానీ ఒక పువ్వు అయితే వచ్చింది మనకి, శంకు పువ్వు. ఈ శంకు పువ్వులలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి వైట్ ఉంది, ఒకటి ఈ వైలెట్ ఉంది అన్నట్టు. ఓకే, తప్పకుండా ఈ ఆకు దొరికితే తప్పకుండా తెచ్చి మార్కెట్లో దొరుకుతుంది, పెంచుకోండి. ఆ చెట్టు కాడలు మీకు మట్టిలో వేసుకున్నా కూడా మనకు చెట్టు వచ్చేస్తుంది. ఇట్లా మనం ఇంట్లోనే టబ్లలో పెంచుకొని వండుకొని తినచ్చు.